ఈరోజు ఉదయమే మనం మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటనలో ఎవరైతే 2 రోజుల నుంచి అప్పు తెచ్చుకొని ఆవేశాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారో, ఆ బ్యాచ్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ఏదో విధంగా ఒక ఆటంకం లాంటిదిగా, ఆటంకమా పాడా? ఎక్కడో ఆయన దూరంగా పోతుంటే ఎక్కడో నిలబడి నల్ల బెలూన్లు వేయడం, ఎక్కడో నిలబడి రాళ్ళు వేయడం, ఎక్కడో నిలబడి ఇంకేదో కాలువలో చెప్పులు ఎక్కడ ఇసిరేయడం, ఇటువంటి చేష్టలు చేస్తారు అని వీళ్ళను రీడ్ చేయడం కోసం పెద్ద పెద్ద ఏమంటారు మనం పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ మనస్తత్వాలు ఏంటో రోజు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. సంబంధం లేని వాటిలో హడావిడి. ఎవరో మహిళలట జగన్ గారు క్షమాపణలు చెప్పాలంటే దేనికి క్షమాపణలు, దేనికి చెప్పాలి? కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడమే అతి, సాక్షి కార్యాలయం మీద దాడులే అతికి, వాళ్ళ అతి టు ది పవర్ ఆఫ్ అతి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వచ్చి దగ్గరికైనా పోతారా? పోలేరు. ఎందుకంటే ఆ జగన్ చుట్టూ ఫుల్ వైసీపీ కార్యకర్తలు వేల మంది ఉన్నారు. ఎక్కడో నిలబడి ఇంకా నా నలబెలులను పట్టుకొని రాళ్ళు వేసే చెప్పులు వేసో దాన్ని ఇంకా కొన్ని పత్రికలు టీవీ ఛానల్ చూపెడతారు కదా, దానికోసమే కాసుకొని ఉంటారు. లేకపోతే ఈ పత్రికలు టీవీ ఛానల్ వాళ్ళు ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తారు. మనం ఏది మనం కాదని చెప్పలేము. నిలబడి ఆయన పర్యటన దగ్గర విసిరేసుకుంటూ ఉన్నారట ఈరోజు కొందరు. ఎవరో 4 అంటారు, 500 10 మంది కూర్చొని నిలబడే దగ్గర. అవసరమా ఈ చేష్టలు? ఆయన పర్యటన దగ్గరకు వచ్చి వాళ్ళ రాళ్ళు చెప్పులు ఇసిరైతే పోయి పోలీసులు తగిలినాయట. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? వైసీపీ కార్యకర్తలే వాళ్ళ మీద దాడి చేశారు, పోలీసులకు గాయాలయ్యాయని చెప్పి ఈ స్క్రిప్ట్ రైటర్లు జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, వీళ్ళు ఇంకా కథనాలు వీళ్ళు అతి చేస్తుంటారు. ఇక పోలీసులు దీనికోసం ఇంకా ఒక సపరేట్ బృందాలు నియమిస్తే ఇంకెక్కడికక్కడ ఆ పోలీసులు దేశవ్యాప్తంగా తిరుగుతాయి వాళ్ళని పట్టుకునేకి. ఇటువంటి హడావిడి జరుగుతుంది కొన్ని రోజులు. లేకపోతే జగన్ పర్యటన దగ్గరికి వెళ్ళి అతి ఎందుకండి? అక్కడికి వెళ్ళి ఎందుకు ఇసిరేయాలి? పోలీసుల మధ్యలో వాళ్ళు ఇసిరేస్తుంటే వైసీపీ కార్యకర్తలు వాళ్ళు తిరగబడి ఇంకా అక్కడ ఇంకేమన్నా మీదకి వెళ్తే ఎంతమంది ఉంటారు ఆడ? జగన్ పర్యటనలు 40 ఊళ్ళు పట్టుకొని రాళ్ళ చెప్పులు ఇసిరేసి ఎంతమంది ఉంటారు? ఆడ ఆవేశంగా ఉంటారు కదా వైసీపీ కార్యకర్తలైనా. వాళ్ళు ఇంకా సంయమనంతో ఉన్నట్టున్నారు కాబట్టి ఓకే. వాటికి వాళ్ళు వీళ్ళు దుప్పుకునే పరిస్థితి వస్తే అప్పటికే పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారట. వాళ్ళు వేసిన రాళ్ళు చెప్పులు ఏవో పోలీసులకు తగిలినాయట. అయ్యో, ఈ చేష్టలన్నీ ఏంటి కానీ? 3 సంవత్సరాల పాపను అత్యాచారం చేసి చంపేసి ఎక్కడో ముళ్ళ పొదలో పడేస్తే ఈ ఆడమ్మ గారికి ఎవరికీ రోసం పొడుచుకురాలే, ఏమీ లేదు. కానీ రాజకీయ రోసం మాత్రం బలవుతుంది. ఫస్ట్ మహిళలు అన్న సంగతి గుర్తుపెట్టుకొని మహిళల మీద జరిగే దాడులు, చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాల మీద స్పందించడం నేర్చుకోండి అమ్మా స్వామి. వీళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఏమన్నారేమో. ఈ డ్రామా ఆర్టిస్టులు ఎందుకు ఇటువంటివన్నీ మనకు? సీరియస్గా దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు తెలుసుకోవాలని చెప్పి పిల్లలుగా వాళ్ళని ఏమన్నారా? ఏం పట్టించుకోరేమో మరి, మనకు తెలియదు. కానీ దేని మీద స్పందించాలి, దేని మీద ఆవేశం చూపెట్టాలి, సంబంధం లేని వాటి మీద వచ్చేసి గొప్ప వాళ్ళు రా బాబు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు.